అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరిచరణ్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, లిపిడాలజిస్ట్, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, అకాడమిక్స్ అండ్ మెడికల్ సర్వీసెస్, ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, కాచిగూడ యూనిట్. వర్షాకాలం తరుణిస్తున్న సందర్భంలో వర్షం పడుతుంది కాబట్టి వర్షం వలన వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి నేను వివరించదలుచుకున్నాను. వర్షాకాలంలో ముఖ్యంగా నీటి కలుషిత వ్యాధులు, వర్షం వలన వాతావరణం చల్లబడుతుంది కాబట్టి ఎయిర్ బార్న్ డిసీజెస్, అదే కాకుండా వర్షం స్టాగ్నేట్ కావడం వలన చెత్త చెదారము ఇవన్నీ జమాయి దోమకాటు వలన వచ్చే వ్యాధులు ముఖ్యంగా వస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో ముఖ్యంగా వాటర్ తీసుకునేటప్పుడు చాలా వరకు ప్యూరిఫైడ్ వాటర్ని ప్రిఫర్ చేయండి. దానివలన వాటర్ కంటామినేషన్ వలన వచ్చే వ్యాధులు ముఖ్యంగా డిసెంట్రీ, డయేరియా, అమీబియాసిస్, టైఫాయిడ్ లాంటి డిసీజెస్ను మనము ప్రివెంట్ చేయవచ్చు. అదే కాకుండా ఎయిర్ బార్న్ ముఖ్యంగా ఏంటంటే రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరసెస్, న్యూమోకాకల్ వైరస్, కోవిడ్-19 వైరస్ ఇలాంటి ఎయిర్ బార్న్ డిసీజెస్ కాబట్టి మాస్క్ ధరించడం వలన వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా వాటర్ స్టాగ్నేషన్ వలన ప్లస్ కాలిన టైర్స్ కావచ్చు, లేదా పాతబడ్డ ఏసీ రిపేర్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఒక దగ్గర స్టాగ్నేట్ కావడం వలన దోమలు ఎక్కువ అటువంటి చెత్త చెదారంలో ఎక్కువ బ్రీడింగ్ స్పాట్స్గా తయారవుతాయి. వాటి వలన మస్కిటో బైట్ రిలేటెడ్ డిసీజెస్ ముఖ్యంగా డెంగ్యూ కానీ మిగతా ఇతరత్ర మస్కిటో బైట్, మలేరియా ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశుభ్రాలు ఇంటికి ఆవరణలో పాటు చుట్టుపక్కల పరిశుభ్రం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సో ఓవరాల్గా వర్షాకాలంలో వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ తాగడము, ఇల్లు మరియు ఇంటి ఆవరణలో ఉన్న మిగతా ఇతరత్ర ప్లేసెస్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మాస్కులు ధరించడం వలన వర్షాకాలంలో వచ్చే ఎయిర్ బార్న్ అండ్ వాటర్ కంటామినేటెడ్ మరియు మస్కిటో బైట్ డిసీజెస్ నుండి మనము కాపాడుకోవచ్చు.